హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ప్రజల్ని ఇంటికే పరిమితం చేశాయి ఈ వర్షాలు. అయితే ఈ ఊహించని రీతిలో ఇప్పుడు ఈ వర్షాలు ఏంటి అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే కారణమంటుంది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడుతుంది అట. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అనుకోని భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఆంధ్ర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అతి వర్షాల వల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందా? ఏ అయితే అవునని కామెంట్ చేయండి, బి అయితే కాదని కామెంట్ చేయండి. ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ కూడా ఇప్పటికే చెప్పింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి పలు జిల్లాలలో అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఏపీలో కూడా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ మేరకు కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాలు గత 3 రోజులుగా పడుతున్న ఈ భారీ వర్షాలు తాకిడికి పలు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి, కృష్ణా నదులు పారవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జలమయం అవడంతో ఎటూ కదలని పరిస్థితితో ప్రజలు నానాయాతన పడుతున్న వైనం. ఇది ఇలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండడంతో పలు ప్రాజెక్టులకు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు అధికారులు. ఇకపోతే గంటలో 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుండడంతో రానున్న 12 గంటలు ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. హుస్సేన్ సాగర్, మూసి నదులు వరద పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే సూచించడంతో రేపు, ఎల్లుండి కూడా హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలాగే కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బై బై.